APJ అబ్దుల్ కలాం గారి గురించి. అబ్దుల్ కలాం గారు ఫస్ట్ ఏం చెప్పాడు, జనసంఖ్యను తగ్గించాలని చెప్పాడు. అలా తగ్గించేటప్పటికీ మనం జనసంఖ్య బదులు ఆయన ఇంట్లో మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవచ్చు, పుష్టికరమైన ఆహారం కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక దాంట్లో ఏం చెప్పాడు, ప్రతి స్త్రీ కూడా అక్షరాస్యత కలిగి ఉండాలి అని చెప్పాడు. ప్రతి స్త్రీ కూడా అక్షరాస్యత కలిగి ఉండాలి. 5 ఒక స్త్రీ చదువు నేర్పుకుంటే ఆవిడ 5 చదువు చెప్పాలి అని కూడా చెప్పాడు. అంటే ఈ స్త్రీలలో కూడా అక్షర జ్ఞానం పెరగాలి అనేది ఆయన ఒక కోరిక అతనిలో కూడా. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా నిరక్షరాస్యత ఉండకూడదు, అక్షరాస్యత కలిగి ఉండాలి అనేది ఒక ఆ సమస్యగా చెప్పుకొచ్చాడు. 50% స్త్రీలు కనుక బాగా చదువుకునేటట్టయితే అట్లా ప్రతి స్త్రీ కూడా చదువుకోగలుగుతుంది అనేది పढ़ना नहीं जाती साथ साथ आपने समाज में प्रमुख समस्याओं के बारे में बताई जिसमें आजकल महिलाओं का करना पड़ा అన్నాడు. ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు ఎటువంటి వాళ్ళకి అపాయం వచ్చినా కూడా అపాయం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి సమస్య జడ్మెంట్ చేసుకోకుండా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎలాగైతే మనం నిర్మూలించుకోగలుగుతామో, ఎలా మనం చదువుకుంటేనేగా మనకు తెలిసేది. అక్షర జ్ఞానం కలిగిన ప్రతి స్త్రీ కూడా ఒక రకమైనటువంటి ఊరిలకు దిగకుండా తనకున్న పరిధిలోనే చక్కగా తను జీవించడానికి ప్రయత్నం చేసుకుంటుంది. చదువుకున్నాం కాబట్టి వివేకం కలిగి ఉండాలి. ఆ వివేకంతో మనందరము కూడా మంచి మంచి పనులు సాధించగలగాలి. కాబట్టి ప్రతి బిడ్డ కూడా నా బిడ్డ ఇలా చదువుతున్నాడా లేదా అని తెలియాలంటే ఇంట్లో ఉండేటువంటి నాన్న ఎలా ఉండదు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉండాలి. ఒక స్త్రీ ఒక 5 తయారు చేసుకుంటూ ఇలా ఒక్కొక్క స్త్రీ 5 విద్య నేర్చుకుంటూ ఉండేటట్టయితే ప్రతి మహిళ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉంటుంది అనేది అబ్దుల్ కలాం గారి యొక్క ఒక మంచి నిర్ణయం ఇది. ఇది చాలా హర్షించదగ్గ విషయం కూడా నన్ను అడిగితే. సమాజంలో చాలామంది ఈరోజు కూడా చదువులేని వాళ్ళు ఉంటారు. మా పిల్లవాడు ఏం చదువుతున్నాడో మాకు తెలియదని చెప్తున్నారు వాళ్ళు. కానీ చదువుకున్న స్త్రీ అనుకోవాలి, కనీసం ఏ సబ్జెక్ట్ చదువుతున్నామన్నా అడగలుగుతుందిగా. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ కూడా ఒకటి ముందుకు వేయడానికి మంచి సాహసం చేస్తుంది. దానివల్ల తన బిడ్డల్ని ఉన్నతిలో ఉంచగలుగుతుంది. తనకైనా అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని కూడా పరిష్కరించుకోవడానికి ఆవిడ ఆ చదువు ఉపయోగించుకోగలుగుతుంది అని చెప్తున్నాం. తర్వాత कानून में బాల మజూరీ करवाना एक अपराध అన్నాడు. బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయాలి. ముందు ప్రతి పిల్లల్లో కూడా బహుకుటుంబీకులు ఉన్నటువంటి వాళ్ళు 2-3 బిడ్డల్ని తీసుకొని వెళ్ళి పనిగా పెట్టేస్తున్నారు. పెట్టుకునే వాళ్ళకైనా జ్ఞానం ఉండాలి, పంపించే తల్లిదండ్రులకైనా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలంటే స్త్రీలలో అక్షరాస్యత జ్ఞానం కలిగి ఉండాలి. మా పిల్లవాడు పసిప్రాయంలో ఒక చోటుకి వెళ్ళి పని చేస్తున్నాడే, అది వాడు ఎంత శ్రమ పడుతున్నాడో ఏంటో ఆ విధంగా మంచిగా చదువు చెప్పిస్తే ఈ సమస్య నుంచి కొంచెం తొలగించబడతాయి కదా అని ప్రతి స్త్రీ కూడా అనుకొని బాల కార్మిక వ్యవస్థని రద్దు చేయాలి. ఎవరైతే పనిలో పెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేటట్టుగా ప్రభుత్వం కూడా నడుచుకోవాలి. కాబట్టి బాల కార్మిక వ్యవస్థ పనికిరాదు. పిల్లలు చదువుకునే పసిపిల్లలు వాళ్ళలో కూడా ఒక ప్రేరణ ఉంది. వాళ్ళకి ఏం తక్కువ, చక్కగా సర్కారీ ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా వాళ్ళకి పుష్టికరమైన ఆహారం పెట్టి మంచి బట్టలు మంచి పుస్తకాలు ఇలా ఇస్తున్నారు. కాబట్టి బాల కార్మిక వ్యవస్థ కొంచెం కొంచెమైనా తగ్గించడానికి ఒక మంచి అవకాశం ఉంది. इस दशक के अंत तक हमें इसे जड़ के समाप्त करने का प्रयास करना चाहिए. ఈ శతాబ్దంలో అయినా 21వ శతాబ్దంలోనైనా ఈ సమస్య రూపుమాపుతుందేమో అని ఒక చిన్న ఆశ. भारतीय संसद के संविधान में संशोधन अधिनियम के 2002 का माध्यम से 6 से 14 के बच्चों के लिए शिक्षा पाने का अधिकार का मौलिक अधिकार रूप में घोषित कर दिया. ఎవరైనా 2002 అంటే సర్కారు వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి. ఎందుకంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మౌలిక వసతులు తగినటువంటి శిక్షణ వాళ్ళు చక్కగా వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని వసతులు ఉండాలి. బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయాలి అని అంటే పిల్లల్లో కూడా అక్షర జ్ఞానం కలగాలి. కాబట్టి వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తూ మంచి పుస్తకాలు ఇస్తూ మంచి పౌష్టికమైన ఆహారం పెట్టుకుంటూ మంచి చదువులు చెప్పించుకోవాలి. తల్లి లేని బిడ్డల్ని సర్కారీ పాఠశాలకు పంపిస్తున్నారు, తప్పు లేదు. విద్యను అభ్యసించాలి.
పనిలో పెట్టుకోకూడదు పిల్లల్ని. అది 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరు కూడా మనం ఆ మధ్యదూరి అంటే బాలకార్మిక వ్యవస్థ నుంచి దూరంగా ఉంచాలి బిడ్డల్ని. వాళ్ళలో అప్పుడప్పుడే ఎదుగుదల, వాళ్ళలో ఏ శక్తి ఉంటుంది పాపాన్ని బరువుకుంటారు. కాబట్టి ఈ వ్యవస్థ కూడా రూపుమాపాలి అని చెప్తాడు అబ్దుల్ కలాం గారు అంటున్నాడు. यह बहुत जरूरी है बच्चे अभिभावकों के नशाखोरी को मुक्ति दिलाने के लिए विभिन्न चलाई और प्रौढ़ शिक्षा का माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे। ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది ఎందుకు? పిల్లలు బాగా చదువుకోవాలి. ప్రతి చోట ఊకుముడిగా పనికి పంపకూడదు బిడ్డల్ని తల్లిదండ్రులు. పసిప్రాయంలో వాళ్ళు చిన్నాభిన్నమైపోతారు. చాలా రోజులు మనం పత్రికల్లో చూసినా చదువుకుంటున్నా కూడా కొంతమంది తల్లిదండ్రులకు అసలుకి జ్ఞానం కలిగి ఉండట. జ్ఞానం లేదు అనడానికి కారణం తల్లిదండ్రుల నుంచి చదువుకోలేపా. చదువుకోబోయేటప్పటికి పోనీలేండి బహుకుటుంబులో ఎక్కడో చోట వాడైనా చక్కగా బ్రతుకుతానే అంటాడు. వాళ్ళు చేసేటి వెట్టి చాకరిని మరి పెద్దవాళ్ళు కూడా చెల్లిండి పనులు కూడా వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని అడగదొక్కుతున్నారు వాళ్ళు. కాబట్టి పెట్టుకునే వాళ్ళలో కూడా జ్ఞానం అనేది ఉండాలి, వాళ్ళలో కూడా అభియోగాలు తేవాలి, వాళ్ళల్లో కూడా ఇది తప్పు అని తెలియజేసే ఒక చట్టం రావాలి. కానీ ఇప్పుడిప్పుడే చాలా సర్కారు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కూడా కళ్ళు తెచ్చారు. ఎక్కడ బాల కార్మిక వ్యవస్థ ఉందో రూపుమాపాలని చెప్పి గట్టి నిశ్చయంతో ఉన్నారు. ఎవరైనా పసివాళ్ళని పనిలోకి పెట్టుకుంటే వాళ్ళని కూడా వెలికి తీసి వాళ్ళకు కూడా వేరే పాఠశాలలో చేర్పించి వాళ్ళకు కూడా చక్కగా విజ్ఞానం చక్కగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇచ్చి వాళ్ళను కూడా జాగ్రత్త కలిగిస్తున్నారు. కాబట్టి బాల కార్మిక వ్యవస్థని రూపుమాపాలి. అప్పుడే పిల్లలందరూ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉంటారు. చాలామంది పిల్లలు పళ్ళ పంపుతున్నారు, మా పిల్లలు పళ్ళ పెడతారంటే ఏం ప్రయోజనం ఉంది? పాపకుండా కాకశక్తి కూడా ఆ పళ్ళకే అర్పితం చేస్తున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఈ వ్యవస్థ రూపుమాపాలి అంటారు. ऐसी संस्था को 3 अलग उपायों को निपटा जा सकता है। बच्चा सब अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए. ముందు పిల్లలలో చదువుకోవాలంటే అభిప్రాయం ఉండాలి, కోరిక ఉండాలి వాళ్ళలో కూడా. నేను చదువుకోవాలి, బాగా నేను చదువుకుంటే వృద్ధిలోకి వస్తాను, నా చదువు నాకే ఉపయోగపడుతుంది అని ఒక అభిప్రాయం, రుచి, ఒక అభిప్రాయం, ఒక కోరిక కలగాలి వాళ్ళలో కూడా. ఇది నాలో చూసి నాకు ఈ చదువు రాదు అని ఆ వ్యవస్థని పక్కన పెట్టకూడదు, వ్యవస్థని పెడదో పట్టించకూడదు. విద్యని నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల బాలకాలం అమ్మ పనిలో పొమ్మంటుంది అనుకో, అమ్మ నేను చిన్నపిల్లలు ఎలా పనిలో వెళ్తానమ్మా అని చెప్పగలిగే ధైర్యం బిడ్డల్లో రావాలి. ఎప్పుడు రావాలి? వాళ్ళు ఎలా తెలుసుకోవాలో తెలుసుకుంటారంటే ప్రతి స్త్రీ అక్షరజ్ఞానం కలిగి ఉండాలి, తండ్రి అక్షరజ్ఞానం కలిగి ఉండాలి, తెలివితేటలు మేధస్సుతో తన పనిని తను నిర్వర్తించుకోవాలి. అది గొప్ప కార్యం. కానీ బిడ్డల్ని పనిలో పెట్టడం అనేది అసలు మంచి పద్ధతి కానే కాదు అన్నాడు. माता पिता को शिक्षित करके और बच्चों को काम देने वाले मालिकों को आत्मनियंत्रण का विकास करके ताकि उन बच्चों को अपने बच्चे जैसा ही समझे. పనిలో పెట్టుకునేటువంటి వాళ్ళు తమ బిడ్డల్లాగా భావించి పోలీసులు వండుకున్న తిండి పెట్టి చక్కగా స్కూల్ పంపిస్తారనేటువంటి ఒక మంచి అభిరుచి పెట్టుకునే వాళ్ళలో కూడా ఉండాలి. ఏమా పిల్లలు సాకలేదంటాం కదా, నేను వండుకున్న అన్నం పెట్టి స్కూల్కి పంపిస్తాననే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళలో పిల్లలు అక్షర జ్ఞానం లేదు. చక్కగా భర్త సంపాదిస్తున్నాడు, చక్కగా ఆ పిల్లవాడి ఇళ్లలో పనులు చేస్తున్నాడు, పనులు చేసి వాళ్ళు కష్టపడుతున్నారు, పాప నిరసించిపోతున్నారు బిడ్డలు అని వాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళకి సదుపాయం కలగట్ల. వాళ్ళలో కూడా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి చేస్తున్నారు అనేటువంటి ఆ భావం వాళ్ళలో వ్యక్తమవుతుంది. కాబట్టి ముందు తల్లిదండ్రులు అక్షర జ్ఞానం కలిగి ఉండాలి, పెట్టుకునే వాళ్ళలో కూడా జ్ఞానం అనేది ఉండాలి. ఎవరైతే తమ బిడ్డల్ని పనుల్లోకి తీసుకువెళ్తున్నారో వాళ్ళకి ముందు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా కాస్త చదువులో కాస్త ఏమైనా వాళ్ళలో అభిప్రాయం, చదువు అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో ఉండేటట్టయితే అమ్మో ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఇన్ని బరువులు మొదలెయ్యడనో ఏదో ఒక విధంగా ఆ పనులన్నీ ఆపేసి కనీసం స్కూళ్ళకు పంపి చదువు చెప్పడానికైనా ఒక రెగ్యులేటరీ మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. ఎప్పుడు స్త్రీలు నిరక్షరాస్యులు కాకుండా అక్షరాస్యులైనప్పుడే ఇదంతా కూడా జరగడానికి మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి తమ పిల్లలు जो मजदूरी व्यवस्था को दूर करने का प्रयत्न करते थे सभी स्त्रियां, అందరూ స్త్రీలు కూడా వాళ్ళ కార్మిక వ్యవస్థని దూపుమాపడానికి కంకణం కట్టుకుంటారు. ఎప్పుడూ ప్రతి స్త్రీ కూడా చదువుకొని ఉండాలి, వాళ్ళల్లో కూడా జాగ్రత్తత రావాలి. కాబట్టి ఈ సమస్య తీరాలంటే ఇది. ఇంకొక
ఇంకొక సమస్య చెప్పాడు. పెట్టుకునేటువంటి పనిలో పెట్టుకునేటువంటి వాడు ఒక యజమాని ఈ పిల్లవాడు మనం చెప్పే పని చేయగలుగుతాడా చేయలేడా, దీనికి అంతం ఎప్పుడు అనేది వాడికి కూడా విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. పెద్దవాళ్ళైతే కాయకష్టం చేస్తారు, పసిప్రాయం వాళ్ళకి ఏం తెలుసని పాపం. కాబట్టి ఈ వ్యవస్థ కూడా రూపుమాపాలి. పనిలో పెట్టుకునే తల్లిదండ్రులు పంపకూడదు, పనిలో పెట్టుకునే వాడికి విచక్షణ జ్ఞానం ఉండాలి. నా బిడ్డల్ని పనిలో ఈ పసివాడు తన బిడ్డలతో పాటు సమానంగా ఉండేటువంటి వాడిని పనిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలకి ఏమో చక్కగా అన్ని సౌకర్యాలు కనుక చేసుకోవడం వల్ల అట్లా తిండి పెడితే ఆ పిల్లవాడు చక్కగా పైకి వచ్చి బాగా చదువుకుంటాడుగా. అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. వికాస్ करके ताकि बच्चों को अपने बच्चे जैसा ही समझे. పనిలో పెట్టుకునేటువంటి ప్రతి ఒక్క గృహిణి కానీ గృహస్థు కానీ ఎవరైనా సరే యజమాని అయినటువంటి వాడు బాగా ఆలోచించుకోవాలి. నా బిడ్డ లాంటి వాడే ఆ బిడ్డ కూడా, అమ్మ ఇంత చిన్నవాడు ఏం పని చేస్తాడమ్మా, మీకేమైనా స్తోమత లేకపోతే చెప్పండి, మేము 2 పూట్ల అన్నం పెట్టి బిడ్డను చదివిస్తామనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళలో జాగ్రత్త కలుగుతుంది, వాళ్ళు కూడా స్త్రీలు కూడా అక్షర జ్ఞానం కలిగి ఉండాలి. ఈ సమస్య రూపుమాపాలంటే పనిలో పెట్టుకునే బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలి. రూపుమాపిన తర్వాత ప్రతి స్త్రీ అక్షరాస్యత కలిగి ఉండాలి, ప్రతి స్త్రీ వివేకవంతురాలై ఉండాలి. చదువుకుంటుంది కాబట్టి వివేకం కలిగి ఉంటుంది. ఏంటమ్మా పనిలో పెట్టమంటున్నాము, మా పిల్లలు ఒకటి తిని మేమైనా ఒకటి తిని మా పిల్లలకు పెట్టుకుంటాము అనే పరిస్థితి స్త్రీ తల్లిదండ్రుల్లో చైతన్యం కలగాలి. పెట్టుకుంటే వాళ్ళలో కూడా ఈ పిల్లవాడు చేయగలుగుతాడా చేయలేడా అనేటువంటి ఇంగిత జ్ఞానం కలిగి ఆ పిల్లవాడిని పనిలో పెట్టుకోకుండా ఉండాలి వాళ్ళు. అలా చేసినప్పుడే బాల కార్మిక వ్యవస్థ క్రమంగా రూపుమాపడానికి దోహదపడుతుంది అని చెప్తూ ఉన్నాడు. वर्तमान में भ्रष्टाचार सामान्य जीवन के लगभग सभी स्तरों पर व्याप्त है. భ్రష్టాచార వ్యవస్థ ఇది సమాజంలో ఒక చీడపీడ లాంటిది. బాలకార్మిక వ్యవస్థ రూపుమాపాలని చెప్తాడు, సాంఘిక దురాచారాలను రూపుమాపాలి అని చెప్తాడు 3వ పాయింట్. సాంఘిక దురాచారాలంటే చిన్న వయసులో పిల్లలకి పెళ్లి చేయకూడదు, చక్కగా తల్లిదండ్రుల సంరక్షణలో ఆలనా పాలన చూసుకోవాలి, బిడ్డలకి చదువు చెప్పించుకోవాలి, పుష్టికరమైన ఆహారం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు వాళ్ళ సమాజంలో చీడపీడగా మిగిలిన ఒక మంచి పౌరుడిగా సమాజానికి ఏదో ఒక సేవ చేయడానికి మనకు ఉపయోగపడతాడు ఖచ్చితంగా ఆ మాటలు. అందుకని భ్రష్టాచార వ్యవస్థను రూపుమాపాలి అని చెప్తున్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సాంఘిక భ్రష్టాచారం చాలా రూపుమాపాడు. బాల్య వివాహాలు రద్దు చేశాడు. ఆ రోజుకి ఈ రోజుకి అక్కడక్కడ జరుగుతున్నాయి తప్పితే ఎక్కువగా కూడా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. కాబట్టి మేము ఇంకా చదువుకుంటాము, మాలో చదువుకునే శక్తి ఉంది, మేము చదువుకుంటామని పిల్లలందరూ కూడా చక్కగా ఇప్పుడు చదువుతున్నారు. అది చాలా గర్వకారమైన విషయం మనందరికీ కూడా. ఈ రోజున అబ్దుల్ కలాం గారు కనుక బతికుండేటైతే పిల్లలందరూ అక్షరజ్ఞానం కలిగి ఉన్నారని చెప్తే చక్కగా సంతోషించారు ఆయన కూడా. కాబట్టి ఇన్ని ప్రబోధాలు చేశాడు అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఈయనలో ఏమంటున్నాడు, మళ్ళా కూడా భ్రష్టాచార వ్యవస్థను రూపుమాపాలి అంటే మన ఎన్ని దురాచారాలు ఉన్నాయో అవి కూడా రూపుమాపాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకో ఆందోళన अपने घर और विद्यालय से आरंभ करना होगा. ఈ ఉద్యమం ఒక పాఠశాల నుంచి ఒక ఇంటి నుంచి ప్రారంభం కావాలి అని చెప్తాడు అబ్దుల్ కలాం గారు. ఒక ఉద్యమం భ్రష్టాచారము కలిగించడానికి ఈ ఉద్యమాన్ని ఒక ఇంటి నుంచి ఒక విద్యాలయం నుంచి ప్రారంభం కావాలి. ఎక్కడో చేస్తున్నారని చెప్పి మనం ఆ ఉద్యమంలో పాల్గొడదు. మన ఇల్లే మనకు ఉద్యమం. ముందు బిడ్డలకి చక్కగా నేర్పాలి, పరే బాగా చదువుకో ఎదుగుతూ ఉండని. ఇలాంటి దురాచారాలన్నీ నేను చదువుకోనంటే ఆపేసి బాలకార్మిక వ్యవస్థలో వాళ్ళని పనులు పెట్టి ఇలాంటి పనులు చేయకూడదు వాళ్ళు. కాబట్టి ముందు విద్యాలయం నుంచి ఇంటి నుంచే ప్రారంభం కావాలి ఒక ఉద్యమం అంటున్నాడు. ఎక్కువ ఆందోళన अपने घर और विद्यालय का आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन मेरी दृष्टि से केवल 3 ही तरह के लोग सहायक वृद्धि हो सकते हैं. మొట్టమొదటి తల్లి, పితా తండ్రి और ప్రాథమిక విద్యాలయ శిక్షక్. ఎవరైతే మీకు మార్గదర్శకులుగా ఉన్నారో, ఎవరైతే మీకు ఉపాధ్యాయులుగా పనిచేసి 4 మంచి మాటలు చెప్పగలుగుతున్నారో, సాంఘిక వ్యవస్థను రూపుమాపడానికి ఒక మంచి అవకాశం. తల్లి చెప్తుంది ఇంటి దగ్గర చెడు జరగద్దురా అని చెప్పి, తండ్రి చెప్తాడు అరే బాగా చదువుకోరా కష్టపడి మీకోసమే నేను హెచ్చరిక చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. తర్వాత మళ్ళీ స్కూల్లో శిక్షకులు చెప్తారు, మార్గదర్శకులు అందరూ. ప్రతి ఉపాధ్యాయుడు చక్కగా మీకు బాగా చదువుకుంటున్నా మంచి భవిష్యత్తు ఉంది,
మీరు చదువుకుంటే ముందుకు వెళ్ళేటువంటి మార్గాలని నిర్ణయించేటువంటి వాళ్ళు శిక్షకులు, మార్గదర్శకులు ఉన్నారు మీకు. ఇన్ని వ్యవస్థలను రూపుమాపకోకుండా ఇళ్ళ దగ్గర నుంచే ఉద్యమాన్ని నడుపుకుంటూ మొట్టమొదటి తల్లి ప్రేరేపించి నువ్వు బాగా చదువుకోరా, తండ్రిని నేను కష్టపడుతున్నా, నువ్వు బాగా చదువుకోరా. తర్వాత స్కూల్లో టీచర్లు అందరూ కూడా రే బాగా చదువుకోరా, 10 మార్కులు నీకే ఎక్కువ వస్తాయి, ఇంకొక దానికి ఏదైనా ఉపయోగపడతాయి నీ విద్య అనేది చెప్పేది కూడా స్కూల్లో టీచర్లు అని చెప్తున్నాడు. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ा तो इसके बाद जीवन में शायद ही कोई उनको खुदा पाएगा అన్నాడు. బాగా మంచితనం అనేది కూడా ఉండాలి, మంచిగా శిక్షణ అభ్యసించాలి. అభ్యసిస్తే ఒక దేశానికి ఒక మంచి పౌరుడుగా తయారవుతుంది. ఆ నాగరిక శక్తులను రూపుమాపుకోవాలి. మొట్టమొదటి దృష్టాలు ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఒక ఉద్యమం అని చెప్తున్నాడు. పాఠశాల తల్లి తండ్రి కూడా ఉద్యమం లాంటి వాళ్ళని చెప్తున్నారు. ఉద్యమంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలు మేము రూపుమాపుతాము, మీరు బాగా చదువుకోండి అని చెప్తున్నారు. మొట్టమొదటి ఉద్యమం ఎక్కడి నుంచి రావాలి అంటే తల్లి దగ్గర నుంచి రావాలి, తండ్రి దగ్గర నుంచి రావాలి, పాఠశాలలోంచి రావాలి. ఇలా 3 రాబట్టే ఇంకా కొంచెం శిక్షకులైగా తయారవుతున్నారని చెప్తూ ఉన్నాను నేను. इसके बाद जीवन में कोई उनको मिला पाएगा। अतः घर में इस तरह के आंदोलन की आवश्यकता है। सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके। ఏవైతే భ్రష్టాచారాలు ఉన్నాయో, సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ రూపుమాపాలి. ఎప్పుడు బడిలో మాటలు చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. ఏమి చెడు చెప్తున్నారు, మనం ఏం చెడు చేస్తామని మళ్ళీ టీచర్లు అదే జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకోరా అని చెప్తున్నారు. అనే చదువుకోనప్పుడే ఇలా చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా అమ్మ బాగా చక్కగా అన్నం పెట్టి ఎంత తప్పు చేసినా వాడు 12 గంటలకు వచ్చినా 1 గంటకు వచ్చినా చక్కగా తలుపు తీసి కడుపు నిండా అన్నం పెట్టి ఒరే వినాడు పంచులు ఇప్పుడు దాన్ని తల్లి గుత్తకిచ్చి చెప్తుంది. వింటాడా? వినడు. జీవనం అంతా స్పాయిల్. అంతా అలా చేసుకోకూడదు మనం. ఇది జీవనం. ఇంకోటి కూడా జీవితం అంటే ఎన్నో రకాల సమస్యలు, కానీ ప్రతి సమస్య తల్లిదండ్రులకి ఆపాదించకూడదు మనం. ఎందుకంటే సమస్య నుంచి దూరంగా ఉండామని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు కూడా అక్షరజ్ఞానం కలిగారు కాబట్టి ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడో తిరిగి వస్తున్నావరా, అలా చేయద్రా అని తల్లి మందలిస్తుంది. ఎప్పుడు మా అమ్మ అరుస్తుంది అనుకోకూడదు వాడు. ఎందుకంటే ఎవరైనా ప్రతి బాలికి కానీ బాలుడు కానీ తల్లి మందలించినప్పుడు అమ్మ చెడ్డది అనుకోకూడదు. అమ్మ సదుప్రాయంతో మరి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఇది చెడు ఇది మంచి అని చెప్పేది తల్లి ఫస్ట్. తల్లి పాపం బయటకు వెళ్ళి సంపాదించుకొస్తాడు, కష్టపడుతున్నాడు బిడ్డల కోసం, సంసారం కోసం. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో అన్నింటినీ తట్టుకుంటూ మీ మంచితనం కోసం సహాయపడేటువంటి వాళ్ళని అసలు ఒమ్ము చేయకూడదు. వాళ్ళ అభిప్రాయం బాగా చదువుకొని శిక్షకుగా తయారండి అని చెప్తున్నాడు. అది సార్వజనిక జీవనమే భ్రష్టాచారకు మిటా సకే. జీవితంలో సార్వజనికంగా ప్రజలందరూ కూడా దృష్టిలో ఇది పడాలి. వీడు చెడు ఇది మంచి అని ఉద్యమాలు రేపాలి. ఉద్యమాల వల్ల అవలేని పనులు కూడా అవగలిగేటువంటి శక్తి ఉద్యమాలకు ఉంటాయి. కాబట్టి ఒక మంచి కార్యం చేయడానికి 10 మంది అనుకోవడంలో తప్పు లేదు. ఒక చెడు పనికి మటుకు మనం దూరంగా ఉండాలి. ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారు చెప్పేటువంటిది ఇదే. బాగా భ్రష్టాచారం నుంచి తొలగించుకోవాలి. ఆడపిల్లలు ముఖ్యంగా అనుకుగా ఉండాలి. తల్లిదండ్రులకు అపకీర్తి తేకూడదు. స్కూల్కి పంపించినారు, చదువుకోవాలి చక్కగా, మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళాలి. రోడ్ల మధ్య వేసేటువంటి వేషాలకి వాళ్ళేం చేయగలుగుతారు, స్కూల్లో మ్యాథ్స్లు ఏం చేయగలుగుతారు, ఉపాధ్యాయులు ఎప్పుడూ మంచిగా ఉండని చెప్తారు. ఫస్ట్ పోయి వాళ్ళని అనుకున్న తల్లిదండ్రులు అంటారు. అది ఎంత అపఖ్యాతో వాళ్ళకి తల ఉంచుకోలేదు. ఇక అలాంటి భ్రష్టాచారాలు చేయకూడదు. మన సాంఘిక దురాచారాలకి ప్రతి పౌరురాలు కూడా దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. అలా ఉంటేనే దేశంలో శాంతియుతంగా ఉంటుంది. మీరు కూడా భారత పౌరులుగా ఎదగలుగుతారని చెప్తున్నాడు. विवाह करेंगे और दूसरों के लिए आदर्शवान बनकर ఒకడికి ఆదర్శంగా ఉండాలి. మన తప్పులు పెట్టుకొని ఎదుటి వాళ్ళని ఈ తప్పుల్ని కించపరచకూడదు. ప్రతి తప్పు ఇది తప్పు అన్నప్పుడు ఒరే నువ్వు కరెక్ట్గా ఉన్నావా అంటే లేదు, ఎందుకు వాళ్ళని అంటాం. అందుకని తప్పులు ఎదుటి వాళ్ళ తప్పులు ఎప్పుడు ఎంచుకోకూడదు. మనంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు నేను ఏమీ తప్పే చేయలేదు జీవితంలో అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నేను ఈ పని తప్పు చేశానా అని ధైర్యంగా నీ పని చేసిన తప్పురా, నువ్వే 100 తప్పులు చేస్తావు మేడం వేరే వాళ్ళకి చెప్పాను ఎక్కడికి నీకు बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं।
పెద్దవాళ్ళు ఉంటారు పాపం, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అసలు పెద్దవాళ్ళే పనికి రావట్లేదు, ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలే పనికి రావట్లేదు అసలు. ఇంకా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటల్ని మనం ఎక్కడ వినగలుగుతాము? వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్తారు, ఎంత అనుభవంతో చెప్తారు, అవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తాం. అవి చెప్పాలో పోవమ్మా అంటాం, ఒక్క సహాయం చేస్తాం చెయ్యవు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తాతయ్య నాన్నమ్మ ఉండే అమ్మ కాసేపు మంచిగా నిలిచిపెట్టుకో తెచ్చుకోపో అనే పరిస్థితులు కలిగినాయి. ఇప్పుడు ఎందుకు చదువుకుంటూ కూడా జ్ఞానం లేదు. అదే అబ్దుల్ కలాం గారు బాధపడేది. ఇంత శిక్షణలు అవుతున్నారే పెద్దవాళ్ళ పట్ల, పెద్దవాళ్ళు చెప్పాలి మనకి అనే ఆ మాటలు అనుకుంటూ మనకుగా జ్ఞానం పెంపొందించుకోవాలి. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं कि खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, खड़ी मेहनत करनी चाहिए आगे. కొంతమంది నమ్మకంగా ఉండమంటారు, కొంతమంది ఏమో అనుశాసిస్తూ అంటే డిసిప్లైన్గా క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణ రాహిత్యంగా ఉండకూడదు. స్కూల్కి వచ్చినప్పుడు చక్కగా నిశ్శబ్దంగా ఉండాలి, లైన్గా వెళ్ళాలి, వేడిగా ఎన్ని చక్కగా మంచి మార్గాలు స్కూళ్ళల్లో బోధిస్తున్నప్పుడు ఒక్కడైనా వింటారంటే వినరు. ఇది కూడా పెద్ద మైనస్ పాయింట్. మీకు చదువులో వెనకంత వెళ్ళడానికి ఇది కూడా ఒక ప్రామాణికం అన్నమాట. ఇది కూడా మీకు మెహనత్ కన్నీ బడి మెహనత్ కన్నీ चाहिए, కష్టపడాలి ఏదైనా కూడా. वैसे तो इन बातों को पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या कहनाడు? ఒక విద్యార్థికి ఉండాల్సిన గొప్ప గుణాలు ఏంటి అంటున్నాడు. ఒక విద్యార్థికి ఉండాల్సిన గొప్ప గుణాలంటే అన్నీ ఏవి అసలు ఎడ మీద కూడా లెక్క పెట్టలేము. విద్యార్థులకు గొప్ప గుణాలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఎవరికి వాడే నేను మంచి అనుకుంటే సరిపోదు, ఆ మంచి 10 మంది అనుకుంటే ఒరే ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరికీ ఇక్కడ పాఠం చెప్తుంటే శ్రద్ధగా వినేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. మంచిగా వినేవాడు 4-3 ఉంటారు. గమనిస్తూనే ఉంటాడు ఉపాధ్యాయుడు. గమనించినప్పుడు ఏం చేస్తారు, అరే నువ్వు పాఠం ఇంట్లో శ్రద్ధగా వినండి అని చెప్తారు. వింటున్నామా పెడచమని పెడుతున్నామా, దానివల్ల నష్టపోయేది 100కి 100% మీరే. एक अंतिम प्रश्न, एक छात्र के रूप में एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. इतनी गौरविंచేటువంటి గుణం కూడా ఉండాలి అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఏ గుణ आपको నిస్సందేహ ఆదర్శ నాయకుడు बनाएंगे. ఇన్ని మంచి గుణాలను కనుక నీలో ఉంచుకునేటట్టయితే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఒక ఆదర్శ విద్యార్థిగా ఈ నాగరిక ప్రపంచంలో మెలగలుగుతాము అని చెప్తుంది. एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. పాఠశాలలో కాదు, తరగతి గదిలో నువ్వు ఒక క్లాసుకు నువ్వు ప్రథముడిగా రావాలి అంటే కష్టం ఉండాలి నీలో. కష్టపడకుండా పక్కవాళ్ళ చూసి ఈరోజు గడిచిపోయిందనే మాట రాకూడదు. ఎంత కష్టపడితే శ్రమ కవి వ్యర్థి నక్కిపోతా. ఎంత శ్రమ పడతారు, ఎంత కష్టపడతారు, ఒక్కటి కూడా ఒక్క సెకండ్ కూడా నువ్వు పడ్డ శ్రమ వృధా కానే కాదు. నీకు ఇంకా కూడా ఇలువడింపే శక్తి చక్కని మంచి మార్కులతో ఒక మార్గదర్శిగా తయారు అలా ఉండాలి అని చెప్తున్నాడు. బాగా కష్టపడమని చెప్తున్నాడు. అప్పుడు ఈ జీవితం పాలన एक लक्ष्य बनाए, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి అని చెప్తున్నాడు. फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. జ్ఞానం ఉంటేనేగా, జ్ఞానమే లేదు, చెప్పింది 10 మాటలైనా వినరు. అలాంటప్పుడు ఇంకా జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? వీడి దగ్గర అమ్మ మంచి మాటలు చెప్తుంది, నాన్న మంచి మాటలు చెప్తారు, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా మంచి మాటలు చెప్తారు. పెడది చెప్పిన పెట్టేటువంటి వాళ్ళకి ఎవరు ఏమి చెప్పలేదు. కాబట్టి ఇక్కడి నుంచైనా మంచి మార్కులు నడవడానికి మీరు కాస్త కూస్త తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకొని ముందు మంచి మార్కులు నడవడానికి ప్రయత్నం చేయండి. మంచి పౌరుడిగా భారతదేశానికి ఒక మంచి పౌరుడి నేను అని అనిపించుకోండి చాలు అని. బాధావం से लड़ते हुए उन पर विजय प्राप्त करिए. ఎన్ని బాధలు మనలో ఉన్నా ఒక్క పరిశ్రమ కష్టం వల్ల ఖచ్చితంగా విజయం ప్రాప్తం. ఎన్ని బాధలు ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా ఇంట్లో బస్సులకు అనుగుణంగా మనము నడుచుకోవాలనుకుంటాము. ఆ బాధని పక్కన పెట్టి కూడా మనం బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేసినప్పుడే ఖచ్చితంగా విజయం నీ ముందు ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. నిరంతర ప్రయత్నశీल रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते थे. నిరంతరం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. చేస్తే ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతావు. మంచి మార్గాన్ని ఎంచుకుంటావు. మంచి మార్గంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఇంకో మహోన్నత వ్యక్తిగా ఎదగలుగుతావు.
అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఒక వృద్ధి విద్యార్థిలో కూడా అన్నమాట. దేశం గర్వించదగిన విద్యార్థిగా ఉండాలి అంటే కష్టపడాలి, బాగా చదువుకోవాలి అని చెప్పేసి छात्रों को हमेशा परिश्रमी बनाने का प्रयास करना चाहिए। छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और उसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले अंటారు. ఎవరైనా సెలవు దినాన్ని వృధా చేసుకోకూడదు. ఎవరైనా రాని పిల్లలు చుట్టుపక్కల పిల్లలు ఉంటే చక్కగా నేను చెప్తాను రా అని చెప్పాలి. తెలియని విషయాలు ఎవరంటే ఇది చెప్పవా అంటే వచ్చి చెప్పాలి మనం. అది గొప్పతనం అంటే చదువుకుంటున్నాం కాబట్టి చదువు రాని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒక ప్రయోజకుడిగా చేస్తే అది గొప్పతనం. చదువుకునిలో అది అసలు అలా చేయమని చెప్తున్నాడు. जीवन का एक उद्देश्य मेरे छात्र अधिक से अधिक पौधे लगाए అన్నాడు. ప్రతి విద్యార్థి కూడా చెట్లను బాగా నాటండి అంటున్నాడు. इससे पर्यावरण को संतुलित बनने रहने की सहायता मिलेगी. కాలుష్యాన్ని దూరంగా ఉండే చెట్లు కాబట్టి जो पेड़ पौधे लगाना चाहिए. ఎక్కడైనా చక్కగా మంచి వాతావరణం చూసుకొని పాఠశాలలో కానీ రోడ్డు పక్కల కానీ చెట్లు నాటాలి. जो पक्षियों का आवास है पेड़ పక్షుల నివాసం చెట్లు మనకి నీడనిస్తాయి. जो छाया देने वाला पेड़ మనకి నీడనిచ్చేటువంటి చెట్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటి చెట్లని నాటండి అని చెప్తూ ఉన్నాడు. ఒక్క చెట్టు నాటితే పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంత సంతోషపడతాం. అబ్బాయి మొక్కనే పెట్టానమ్మా చక్కగా పెరిగి పెద్దదైంది. ఒక్క మొక్క మనం పెట్టుకున్నది క్రమక్రమంగా వృద్ధిలోకి ఎలా వస్తున్నారో బావి భారత పౌరుడు కూడా అలాగే ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ చక్కగా మంచి పౌరుడుగా తయారవ్వాలి. చెట్ల వల్ల కూడా అలా నేర్పాడు. हमारे चिरकारी न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और సమృద్ధి के पद पर ले जाएंगे అన్నాడు. సమాజాన్ని వృద్ధి చేయాలి అంటే మంచి భావి భారత పౌరుడిగా మనం మెలగాలి. కాబట్టి ఏంటి ఇప్పుడు ఈ పాఠం ద్వారా ఏంటి ఎవరైనా చదువురాని వాళ్ళు కనుక ఉండేటట్లయితే వాళ్ళని అక్షర జ్ఞానం కలిగి నిరక్షరాలు కాకుండా అక్షర జ్ఞానంతో అక్షరాసులుగా తయారు చేయాలి. ప్రతి స్త్రీ కూడా ఒక్క చదువుకున్న స్త్రీ ఉంటే 5 చదువు చెప్పాలి వాళ్ళు. ఇలా స్త్రీలలో కూడా చైతన్యం రావాలి అంటున్నాడు. ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. పేజీ నెంబర్ 73 చూసుకోండి. कलाम के विचार में कलाम के विचार में आदर्श छात्र के गुण क्या है? आदर्श छात्र के गुण क्या है? ఆదర్శ జాతిలో ఉండేటువంటి గుణాలు ఏంటి అడుగుతున్నారు. ఒక ఆదర్శ జాతిలో అన్ని మంచి గుణాలే ఉంటాయి, చెడు గుణాలు అంటే ఏంటి ఉండవు అని చెప్పారు. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతున్నా. మళ్ళీ 6 ఇచ్చాడు చూడండి. अच्छे नागरिक बनने के लिए अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए? कौन से गुण होने चाहिए? फस्ट చూడండి అమ్మాయి. కలాం కే విచార్ में ఆదర్శ జాతుల్లో కూడా మంచి విద్యార్థిలో గుణాలు ఏ విధంగా ఉండేది అడిగాడు. రెండవ ప్రశ్న అక్షయ నాగరిక అనేది మంచి ఒక నాగరిక పౌరుడిగా తయారవ్వాలంటే వాళ్ళ ఏమేమి గుణాలు ఉండాలి అన్నాడు. ఫస్ట్ ఏమో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఈ పాఠంతో మనకి సిలబస్ అయిపోతుంది ఇంకొక ఇస్తే. తర్వాత నుంచి గ్రామర్ మార్కులు చెప్తాను.